ఆనిద్దని చెప్తున్నానా? ఆందని చెప్తున్నానా? ఆనిద్ది. అనవసరంగా చచ్చిపోతావు, వెళ్ళిపోవే. ఎల్లవే. దిగేదొక లాక్కే పద. ఏమే టిఫిన్? మనం అంత స్ట్రాంగ్ గా తీసుకుంటున్నా. ఎరగలేదు. అక్కేది అట్లేస్తుంది. మెక్కేవా? కిచెన్ గట్టెక్కి మరి మెక్కా. సేమ్ గట్టెక్కి నేను మెక్తాను, తప్పుకో. అటుగా దిట్టు. థ్యాంక్ యూ. అట్టే తిని ఆఫీస్కి వెళ్తా. పెట్టడానికే కదండి ఏత్తంది. ముందు ఈ ప్లేట్ పట్టుకోండి. అయ్యో చిన్నదే కదండి, మీ చేతి మీద ఇదేం అంతది. ఆందా అర్థమైంది. ఎప్పుడు? అయ్యో, ఇంత పెద్దగా కాల్ చేశానే, మొదలు నష్టపదాన్ని. ఏమైందంటావంటే, నా మెళ్ళో తాళి కట్టిన నా మొగుడు చేతులు అట్ల కడుతూ కాల్ చేశానే. వెంటనే వెళ్ళి ఆయిట్ పెడతా. చిన్న సైనికే సీత మీద వాతెట్టిందంటే వడ్డాన వాడిగా ఉంటే ఒళ్ళు అంత తగలెట్టేసింది. అలా మారణ హోమం సృష్టించి మరీ కొనిపించుకున్నావు ఆ చైను. ఏది? వద్దు, తినేస్తుంది. ఇది ఈ వేలు ఎంత ఉందే? ఈ వేలు అసలు దేనికన్నా పనికొత్తదా? దీనికి ఉంగరం కావాలని నువ్వేం చేసావే? ఏవండి, బాత్రూమ్ అక్కడ ఉంది, వెళ్ళు. అది కాదు, ఈ వేలికి ఉంగరం లేదంట. ఈ 3 వేళ్లకు చెప్పుకొని బాధపడుతుంది. పెడితే ఎలా ఉంటది? తెలియకుండా ఎక్కడో అక్కడ జారిపోద్ది. బొక్క తప్ప మాసం ఎక్కడ ఉంది అక్కడ? ఏలు అసలు అనవసరం, తీసిపోయాడు. ఇలాంటి ఆలోచనలు రావు. చిటికిన వేలు అనవసరమా? చిన్నప్పుడు టీచర్ని చుచ్చు అడగడానికి పనిచేసేది, ఇప్పుడు ఆ పని కూడా లేదు. చిటికిన వేలు అనవసరమా? చెప్పాలంటే ఈ వేలేంటి, బాడీలో ఉన్న చిటికిన వేలు అన్ని అనవసరమే, తీసేయచ్చు. చిటికిన వేలు చితికిందే. అనవసరం కదా, తీసేద్దామా? అర్థమైంది. ఎప్పుడు స్టార్ట్ చేసింది? అక్క ఏమైంది? వచ్చింది. పెళ్లిలో నా చిటికిన వేలు పట్టుకున్నా మీ బావ చిటికిన వేలు తొక్కేశానే. వెళ్ళి బ్యాండేడ్ తీసుకురావే. అలాగే అక్క. అయ్యో, పచ్చడైపోయింది. ఒక్కలో 1/2 గ్రాము కూడా పట్టని ఈ అరేలు కోసం ఎంత రాద్దంతం చేసేవే? ఏదా ఉంగరం? దేవుడు మీకు ఒకటే మేడ 2 చేతులు ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. ఆడవాళ్ళు కదా అని కొంచెం అధికంగా ఇచ్చుంటే మగవాళ్ళు అందరూ బంగారం తవ్వడానికి బయలుదేరేవాళ్ళు. సౌజీ వస్తుంది కదా, ఫీజు